ఫ్రెండ్స్, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం వాయిదా పడిపోయింది. నిజానికి ఈ నెల 5వ తారీఖున ప్రారంభించాలి దాన్ని. 8వ తారీఖు నుంచేమో ఫ్లైట్స్ ఇంక నడపాలి, కమర్షియల్ ఫ్లైట్స్ అనేది ముందుగా వేసుకున్న ప్రణాళిక. అయితే ప్రధాని మోదీ చేతుల మీదుగానే దీన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు కాబట్టి, ఆయన షెడ్యూల్ కుదరకపోవడం వల్ల ఇది లేట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 10వ తారీఖున గానీ, 15వ తారీఖున గానీ ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభిస్తామని అటు జీఎంఆర్ యాజమాన్యం చెప్తూ వస్తుంది. కాకపోతే ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే 25వ తారీఖు దాకా వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి అది ప్రారంభించడానికి. ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు కావాలన్నమాట. ఈ లోపల జీఎంఆర్ యాజమాన్యం ఏం చేస్తుందంటే, ఇక్కడి నుంచి ప్రయాణికులు సులభంగా ప్రయాణాలు జరపాలని, ఎలాంటి అవాంతరాలు కలగకూడదని చెప్పి ముందుగానే పూజలు చేస్తున్నారు. 3 రోజులు ఈ పూజలు కొనసాగుతున్నాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో. ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ముఖ్యంగా గ్రీన్‌ఫీల్డ్ విధానంలో నిర్మించిన ఈ విమానాశ్రయం అనేది చాలా ఒక గేమ్ చేంజర్ అనే చెప్తున్నారు అనమాట పదే పదే. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. అయితే ఇందులో చిన్న మెలిక ఏంటంటే, ఆల్రెడీ వైజాగ్లో ఉన్న విమానాశ్రయం నడిబొడ్డులో ఉంటుంది సిటీకి. అటు ఎన్ఏడికి గాజువాక మధ్యలో ఉంటుంది. చాలా ఈజీగా అక్కడ బస్సు దిగి రోడ్డు మీద నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట విమానాశ్రయంలోకి. అంత ఈజీగా ఉంటుంది. కాకపోతే దాన్ని ఎక్స్టెండ్ చేసే వీలు లేదు. అటు నేవీ కార్యకలాపాలకు అడ్డు అవుతుంది, సెక్యూరిటీ పరంగా కాస్త ఇబ్బంది అవుతుంది కాబట్టి జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. భోగాపురానికి దాన్ని షిఫ్ట్ చేసేస్తున్నారు. సో వైజాగ్ వాసులకు మాత్రం ఇప్పుడు విమానం ఎక్కాలంటే 45 నుంచి 50 కిలోమీటర్లు దూరం వెళ్ళాలన్నమాట. హైదరాబాద్ నుంచి శంషాబాద్ వెళ్ళాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుందో అంత దూరం ప్రయాణించాల్సి వస్తుంది. కాకపోతే శంషాబాద్ వెళ్ళే ప్రయాణికులకి హైవే చాలా బాగుంది, కనెక్టివిటీ చాలా బాగుంది అక్కడ. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఆ కనెక్టివిటీని పెంచాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. దాని మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పూర్తిగా దృష్టి పెట్టాలి. వాళ్ళు ఆ పనిలో ఉన్నామనే చెప్తున్నారు. సో ఈ కనెక్టివిటీ, వైజాగ్ నుంచి వెళ్ళే కనెక్టివిటీ మాత్రం కాస్త ఇబ్బంది అయితే అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. చాలా అద్భుతంగా కట్టారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. గతంలో ఢిల్లీలో T3 టెర్మినల్ కట్టినప్పుడు, అంటే అంతర్జాతీయ విమానాశ్రయంగా దాన్ని డెవలప్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయాన్ని అది ఎలాంటి పూజలు చేయడం కావచ్చు, లేకపోతే ఎలాంటి విధానాలు పాటించారు. జీఎంఆర్ కుటుంబ సభ్యులు ఇక్కడ కూడా అదే పని చేస్తున్నారు భోగాపురంలో కూడా. అయితే ఆ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా చాలా అధునాతన పద్ధతిలో నిర్మించారు. ఇది పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ విధానంలో నిర్మించిన ఎయిర్పోర్ట్ అనమాట. ఇది ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ చేంజర్ అని చెప్తున్నారు. కాకపోతే కనెక్టివిటీ ఇష్యూలో మాత్రం కాస్త అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనబడుతుంది. మొత్తం మీద అయితే ఈ 5వ తారీఖున ప్రారంభం కావాల్సిన భోగాపురం ఎయిర్పోర్ట్ వాయిదా పడడం, దాని ప్రారంభోత్సవం అనేది అక్కడున్న ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజలకు కాస్త నిరాశ కలిగించే అంశమే. కాకపోతే పూర్తి స్థాయిలో ప్రధాన షెడ్యూల్ ఖరారైన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తామని జీఎంఆర్ యాజమాన్యం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరైతే రామ్మోహన్ నాయుడు ఉన్నారో ఆయనకి మాత్రం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన క్రెడిట్ అయితే ఇవ్వాల్సింది. ఎందుకంటే చాలా కష్టపడ్డారు. కాకపోతే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఏడాదికి ఏకంగా 60 లక్షల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి మేము పంపించగలము. ఎన్నో విమానాలను కూడా ఇక్కడి నుంచి నడిపిస్తాము. ముఖ్యంగా సింగపూర్కి సంబంధించిన స్కూట్ అనే ఒక విమానయాన శాఖ కూడా ఇక్కడి నుంచి ఫ్లైట్ నడపడానికి ఒప్పుకున్నారు అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ రీషెడ్యూల్ చేసి ఇంకా కొత్త విమానాలు ఏమేమి వస్తాయి అనేది, కొత్త సంస్థలు ఏమేమి వస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. ఆ పనిలో కూడా రివైవ్ చేస్తున్నారు. అంటే వైజాగ్ నుంచి ఇప్పుడు కొత్త విమానాలు, కొత్త ప్రాంతాలకి కనెక్టివిటీ, దాంతోపాటుగా కొత్త విమాన సంస్థలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతుంది. మరి వీటన్నిటికి సంబంధించిన ప్రారంభోత్సవం ఎప్పుడు జరుగుతుంది అనే డేట్ అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం. Thank you.